తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల కూడా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రియ మిత్రుడు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది. కాకర్ల సురేష్ చురుకైనటువంటి వ్యక్తి. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి నాయకుడిగా అనేక రకాల విద్యార్థి రాజకీయాల్లో విద్యార్థుల కోసం పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి ఉన్న స్థానంలో ఉన్నప్పటికీ నేను, నా జన్మభూమి, నా ప్రాంత ప్రజలు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటంటూ మహాకవి శ్రీశ్రీ ఏ విధంగా ఆనాడు చెప్పాడో అదే రీతిలో ఎంతోమంది స్పందించి ఆ యొక్క సొంత ప్రాంతాలకి మేలు చేయాలన్న తపనతో విద్యాధికుడు, అన్ని రకాల కూడా ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి కాకర్ల సురేష్ గారు ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం, వారి సేవల్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న వారికి ఉదయగిరిలో టికెట్ ఇవ్వటం, వారు ఒక మంచి మెజార్టీతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నిరంతరం ఆ యొక్క ప్రాంత ప్రజలకి ఏ రకంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేస్తూ ఉదయగిరిని అన్ని రకాల కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అలాంటి కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా ఈనాటి ప్రారంభోత్సవం జరగటం నాకు కూడా చాలా 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 సంతోషంగా ఉంది. జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా శాసనసభ్యులం కానీ, పార్లమెంట్ సభ్యులం కానీ, మంత్రులం కానీ ఎక్కడా ఎలాంటి పొరపచ్చలు లేకుండా ఏకతాటి మీద ముందుకు సాగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, లేదా మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరం కూడా ఒక్క తాటి మీద ముందుకున్నాం, ఒక్క తాటి మీద ముందుకి సాగుతున్నాం. ఇదే ఐక్యతను కొనసాగించి ఈ యొక్క చంద్రబాబు గారి ప్రభుత్వంలో 10 రకాల మేళ్లు ఈ యొక్క జిల్లాకి జరిగేదానికి అన్ని రకాల ప్రతి శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు అందరం కష్టించి పనిచేస్తామని, అదేవిధంగా ఎన్నికల వేళ సహకరించినటువంటి జనసేన బీజేపీ నాయకులను కూడా ప్రత్యేకంగా అన్ని రకాల కూడా కుటుంబంలో ముందుకు సాగుతామని, మా లక్ష్యం ఒకటే, నిరంతరం ప్రజల్లో ఉండాలా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకుని పోవాలా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.